9టీవీ న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండలం ఈరోజు దేవరగట్టులో మాజీ మంత్రి తెలుగుదేశం గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మరియు సోదరులు, దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మనూరు శ్రీనివాసులు, గుత్తి ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ ఈరోజు మాల మల్లేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు దేవరగట్టులో హుండీ లెక్కింపు చేసిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మనూరు శ్రీనివాసులు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు చేసిన 2,60,000 అయ్యిందని గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మనూరు శ్రీనివాసులు, కమిటీ సభ్యులు అందరూ కలిసి హుండీ లెక్కింపు చేయడం జరిగిందని గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చెప్పడం జరిగింది. అనంతరం ఆలూరులో 2 సార్లు ఎమ్మెల్యే అయినాను, 5 ఏళ్లలో మంత్రి అయినాను, నాకు అన్ని కుల మతాలు అన్నదమ్ముల వలె మామల్లాగా ఉంటారని టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తెలుపడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ నుంచి సర్పంచ్ సోమ, నెరణికి తాండా సర్పంచ్ రామ్ నాయక్ కూడా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో టీడీపీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణ, కమిటీ సభ్యులు వీరనాగ మహేష్, ఎంపీటీసీ మంజునాథ నాయక్, సదాశివనంద, జయరాం, అలాగే కుమారస్వామి, తోకా వెంకటేష్, సిద్దప్ప, తిక్కస్వామి, మల్లయ్య మరియు టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. 9టీవీ న్యూస్తో రిపోర్టర్ సాయి బేష్. ఈ రోజుతో ఈ ఆలూరు నియోజకవర్గంలో అందరూ కలిసిమెలిసి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలనే మంచి ఉద్దేశంతో ఈరోజు దేవరగట్టుకు రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ పరిస్థితి నేను గమనిస్తే దేవరగట్టులో 5 సంవత్సరాల నుంచి నా సోదరుడు గుమ్మనూరు శ్రీనివాసులు దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి చైర్మన్గా చేయడం జరిగింది. ఆయనతో పాటు దాదాపుగా 10 మంది, ఈ 3 గ్రామాలకు సంబంధించిన 10 మంది మెంబర్లు కూడా రావడం జరిగింది. వారితో పాటు ఆ 3 గ్రామాల్లో ఉన్న గ్రామస్తులు, సర్పంచులు కూడా వారి ఆధీనంలోన ఈరోజు ఉండి కార్యక్రమం, ఈరోజు లెక్కింపులు జరిగితే ఆ ఉండి లెక్కింపుల్లో దాదాపుగా 2,60,000 రూపాయలు ఇప్పుడు లెక్కింపులు జరిగాయి. కొద్ది చిల్లర పాటు ఉంది, ఒక 6-7 వేలు చిల్లర ఉండొచ్చు. అదేవిధంగా చిన్నపాటిగా వెండి 2 గుర్రాలు, 2 మీసాలు చిన్నవి, 5 కళ్ళు, ఒక బంగారు చిన్నది ఉంగరము ఈరోజు బహుమానంగా మాల మల్లేశ్వర స్వామికి అర్పించడం జరిగింది. కాబట్టి అవన్నీ ఈ గ్రామస్తుల మధ్యలో, అదేవిధంగా గ్రామ కమిటీ మధ్యలోన ఈరోజు లెక్కింపులు జరిగింది. కాబట్టి వాళ్ళందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతుంటున్నా. ఏదేమైనా ప్రభుత్వానికి మచ్చ తేకొక్కున్నట్ల ప్రభుత్వాన్ని ఏకముఖంగా ఈరోజు తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలా ఈ ఆలూరు నియోజకవర్గంలో. కాబట్టి నేను రోజు నా సమక్షంలో 2 సర్పంచులు, ఆ రోజుల్లో ఈ సర్పంచులు చేయడము నేనే. కాబట్టి ఈరోజు నేను తెలుగుదేశం పార్టీలో నేను ఒక ఎమ్మెల్యేగా, రూలింగ్ పార్టీలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను. కాబట్టి నా సమక్షంలోన ఈరోజు నెరణికి సోమప్ప సర్పంచు, అదేవిధంగా తాండాకు సంబంధించిన రామ్ నాయక్, 2 సర్పంచులు మన పార్టీలో, తెలుగుదేశం పార్టీలో చేరడం కూడా వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా
ఒళగుంద మండలంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంపీటీసీలు, సర్పంచులు, అదేవిధంగా ఎంపీపీలు కూడా ఈరోజు పార్టీ తీర్థం పుచ్చుకునేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే ఒక వారం లోపల కూడా ఎంపీటీసీలు, సర్పంచులు, అదేవిధంగా ఎంపీపీలు కూడా తెలుగుదేశం పార్టీలో తీర్థం పుచ్చుకునేదానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ నియోజకవర్గాన్ని, ఆలూరు నియోజకవర్గాన్ని బలోపేతం చేసేదానికి ఈరోజు నేను రావడం జరిగింది. కాబట్టి ఆలూరు నియోజకవర్గం ప్రజలు 6 మండలాల్లో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్య గమనిక, ఆలూరు నియోజకవర్గం ఒళగుంద మండలంలో ఉన్న దేవరగట్ట మాల మల్లేశ్వర స్వామి ఆయన సమక్షంలో ఈరోజు చెప్పడం ఏమనగా, ఈ దేవరగట్ట మాల మల్లేశ్వర త్వరలోనే దసరా ఉత్సవాలు జరుగుతుంది. కాబట్టి అక్కడ చుట్టుముట్టు ఉన్న గ్రామ పెద్దలని అందరం కూడా తెలియజేయడం ఏమనగా, 5 సంవత్సరాలు మాల మల్లేశ్వర స్వామికి నా తమ్ముడు అయినటువంటి గుమ్మనూరు శ్రీనివాసులు చైర్మన్గా మాల మల్లేశ్వరుకి ఉండడం జరిగింది. ఈరోజు ఆ మాల మల్లేశ్వర దేవాలయానికి చైర్మన్ నా తమ్ముడు అనేదే కాకుండా ఈ గ్రామం పెద్దలు 3 గ్రామస్తులకు సంబంధించిన ఆ కులము ఈ కులము అనుకోకున్నట్ల అన్ని కులాలు, అన్ని మతస్థులు అందరూ ఏకమై ఏకపక్షంగా ఈరోజు ఈ మాల మల్లేశ్వర స్వామి డెవలప్మెంట్ అయ్యేదానికి కానీ అన్ని విధాలుగా అందరినీ కాపాడుకుంటూ ఏ ఇబ్బందులు కలిగజేయకున్నట్లు ఉండేదానికి ఆ గ్రామం పెద్దలు ఏ నిర్ణయం ఇచ్చుకున్నా కూడా ఆ నిర్ణయం కట్టుబడి ఉండి ఆ చైర్మన్ చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు దేవరగట్ట మాల మల్లేశ్వర స్వామి